మన దేవుడి చేతిలో కాలములు సమయములు ఉన్నాయన్నమాట. ఓకే, సో సంఘం అనేది ఒక కొత్త కాలంలోకి వెళ్ళాలి. ద లార్డ్ వాంట్స్ ద చర్చ్ టు గో ఇన్ టు ఎ న్యూ సీజన్. దేవుని గురించి తెలిసి బైబిల్లో ఒక మాట ఉంది, తమ దేవునిని ఎరుగువారే గొప్ప కార్యాలు చేయగలరు. ఓన్లీ నోయింగ్ గాడ్. అయితే నీవు దేవుణ్ణి తెలుసుకున్నావు అనుకో, ఆహా ఈయన ఎల్ షదాయ్, అడుగు వాటికంటే ఊహిటి వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. జెహోవా జైరే, మై ప్రొవైడర్. నీకు ఆయన దేని విషయంలో తెలిస్తే దాన్ని నువ్వు ఆయన నుంచి పొందుకుంటావు. సమస్త జ్ఞాన సర్వ సంపదలో ఎవరిలో ఉన్నాయంట? యేసయ్యలో ఉన్నాయంట. ఆల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ జీసస్. సో నువ్వు యేసయ్యని ఏ కోణంలో చూస్తే, ఏ విషయంలో చూస్తే అది నువ్వు పొందుకుంటావు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ జీసస్. ఆల్ థింగ్స్ ఆర్ ఫర్ హిమ్, త్రూ హిమ్ అండ్ బై హిమ్. సమస్తము ఆయన కొరకు, ఆయన ద్వారా చేయబడ్డాయంట. అందరూ చెప్పండి, నేను దేవునిలో అన్నీ చూస్తాను అనండి. సీ ఎవ్రీథింగ్, పొందుకో, అన్ని నమ్ము. శిష్యులు దేన్ని చూస్తారో దాని విషయమై వాళ్ళ విశ్వాసాన్ని పొందుకుంటారు. ఆయన గాలిని తుఫాన్ని ఆపడం చూశారు, వావ్, మనం కూడా ఈయన ద్వారా. అందుకనే శిష్యులు కూడా అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, మరణాన్ని జయించారు, అన్నీ చేశారు. అంటే దేని మీద నీవు కేంద్రీకరిస్తావో, నీ దేవుడు ఏది చేయడం చూస్తావో, దాన్ని నమ్ముతావో, అది నీవు కూడా చేయగలుగుతావు. వాట్ యు బిలీవ్ దట్ గాడ్ కెన్ డూ, యూ విల్ యూజ్ గాడ్ ఫర్ దట్ అండ్ యూ విల్ ప్రే గాడ్ టు డూ దట్. నీ దేవుడు ఏది చేయగలడు అని నమ్మితే, దానియేలు నమ్మాడు, సింహాలను కూడా నన్ను ఏమీ చేయలేవని, అందుకే గొప్ప కార్యాలు జరిగారు. షడ్రక్ మెషక్ అబెద్నెగో నమ్మారు, ఈ అగ్ని నన్ను ఏం చేయలేదని. అగ్ని కాల్చిందా? కాల్చలేదు. దేని విషయమై దేవుడు నువ్వు చేయడం చూస్తావో దాని విషయమై నీవు విశ్వాసాన్ని పొందుకొని ఆ విశ్వాసాన్ని ఆనందిస్తావు. యూ విల్ రిసీవ్ అండ్ ఎంజాయ్ దట్ ఫెయిత్. వెన్ యూ డోంట్ నో వాట్ గాడ్, దేవుడు నీకు ఏం చేస్తాడో తెలియకపోతే మనము లోకంలో దేనికో దానికి సరెండర్ అయిపోతాం. వి సరెండర్. ఎంతమంది అన్ని సామర్థ్యాల్లో, అన్ని రంగాల్లో దేవుడిని వాడుకుందాం అనుకుంటున్నారు. ఆయన సిలువ రక్తంలో చాలా ఉన్నాయంట. హిస్ క్రాస్ హ్యాస్ మల్టిపుల్ డైమెన్షన్స్ ఆఫ్ పవర్. యేసయ్య నీ సమస్తం సాధ్యమే, స్వస్థపరచు, నమ్ముట నీ వశం అయితే. సో నమ్మి కొన్ని మాటలు మాట్లాడు. యూ హ్యావ్ ఎ పర్పస్. నేను ఆయన స్వరూపంలో చేసి నువ్వు కొన్ని నమ్మాలా, నువ్వు కొన్ని పలకాలా. మన దేవుడు లేని వాటిని నువ్వు కూడా అన్నమాట విశ్వాసముతో లేని వాటిని ఉన్నవాటిగా పిలవాలి. జీవ మరణములు నాలుగు దేవుడు అంటాడు అనమాట. చూడండి, రక్షణ ఆయన దగ్గరే ఉంది, రక్షించేవాడు ఆయనే. కానీ ఏమంటాడు? ఎవరైతే యేసు దేవుడని ఒప్పుకొని నమ్ముతారో వారు ఏమవుతారంట? రక్షింపబడతారు. నువ్వు విశ్వాసంతో నువ్వు వినాలా, నువ్వు నమ్మాలా, కొన్ని పలకాలా. అప్పుడు ఆయన సామర్థ్యం నీలో బహుగా పనిచేస్తుంది. ఆయన గురించి తెలుసుకోవాలి. కొన్ని మాటలు ఆయనలాగా మాట్లాడాలి. నీ వల్ల కాదు, కానీ ఆయన విశ్వాసంతో అందరూ విశ్వాసంతో పలుకుంటానండి. అందరూ పక్కలతో చెప్పండి, దేవుడు నా పాపాలన్నీ క్షమిస్తాడనండి, నా రోగాలన్నీ స్వస్థపరుస్తాడనండి. సమ్టైమ్స్ యూ నీడ్ టు సే ఇట్. అన్నీ దేవుని వశమే కాదు, దేవుని గురించి కొన్ని తెలుసుకొని కొన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆదికాండం 15:6 నుంచి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకు ఎట్లా తెలియను అనగా, ఇది ఎలా స్వతంత్రించుకుంటాను ప్రభు, నేను ఒక్కడనే, ఏమో వందల వేల లక్షల మంది, ఈ దేశం నా చేతికి ఎలాగొస్తుందని అడుగుతున్నాడు. చదవండి. నాకెట్లు తెలియను అనగా ఆయన, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. పొద్దుగుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనికి అమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.
దేవుడు చెప్తున్నాడు, ఇది ఎలా దొరుకుతుందంటే మొత్తం చెప్పేస్తున్నాడు. బిడ్డ ఏం కాదు, నేను ఈ మనుషుల్ని ఒక చోటకి తీసుకెళ్తా, అక్కడ 400 సంవత్సరాలు బానిసలుగా పెట్టి వాళ్ళని ఒక పెద్ద దేశంలా చేస్తా, ఆ తర్వాత వాళ్ళ డబ్బంతా వాళ్ళ చేతికిచ్చి తీసుకొస్తా అని ఇంకా ఐగుప్తుకి వెళ్ళకముందే మొత్తం చెప్పేస్తున్నాడు అబ్రహాముకి మన దేవుడు. వా, అబ్రహాము దేవుడు నీ దేవుడు కాదా? పేతురు దేవుడు నీ దేవుడు కాదా? ఇస్సాకు దేవుడు నీ దేవుడు కాదా? గాడ్ కెన్ గివ్ యూ ఏ ప్రామిస్. ఎంతమంది దీన్ని కూడా వాడుకుందాం అనుకుంటారు, ఇలాగ దేవుడు నాతో మాట్లాడాలని. సీ హౌ గాడ్ ఇస్ టాకింగ్ టు అబ్రహాం. 400 సంవత్సరాల తర్వాత నీకు ఎలా చేస్తావు, ఏం చేస్తావు అన్నీ. ఎందుకంటే మన దేవుడు ఆల్ఫా ఒమేగాయే కాదు, ఆల్ఫా ఇస్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్. అందరూ చెప్పండి, నా దేవుడు ఆదియే కాదు అంతము కూడా అనండి. హీ ఈస్ అ గాడ్ హూ ఇస్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా. దట్స్ వాట్ హీ ఇస్ టెల్లింగ్ యూ. యూజ్ మీ ఫర్ దట్ పర్పస్. అబ్రహాంతో మాట్లాడే దేవుడు, శిష్యులందరితో మాట్లాడే దేవుడు నీతో మాట్లాడతాడా? మాట్లాడ్డా? హీ ఈస్ రెడీ టు టాక్. వాట్ యూ డోంట్ బిలీవ్ ఈజ్ వాట్ దట్ డజంట్ వర్క్ ఫర్ యూ. నీవు దేన్ని నమ్మట్లేదో అది నీ జీవితంలో జరగదు. The only scripture that doesn't work for you is that which you don't believe. నీవి బైబిల్లో ఏ మాటనైతే నమ్మవో అది మాత్రమే నీ జీవితంలో జరగదు. ఎంతమందికి అర్థమైంది? ఇందులో ఏది తీసుకొని నమ్ముతావో అది నీ జీవితంలో. ఎందుకంటే బైబిల్లో వాగ్దానాలన్నీ ఏంటంట? ఆమేన్. ఇప్పుడు ఈ వాగ్దానం అడిగినప్పుడు దేవుడు ఏమంటాడు పైనుంచి? ఆమేన్. వాగ్దానము అన్ని రంగాల్లో పనిచేస్తుంది. నీ చిత్తము పర్లకొంద ఉన్నట్లు భూమి యందు నెరవేరునుగాక. 2వ రాజులు 5వ అధ్యాయము 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. ఇతని దేహము, ఇతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నయమాను దేహం ఎలాగుంది? కుష్టు. ఎప్పుడైతే నీటిలో ములిగాడో అతని దేహం ఎలాగైపోయిందంట? పసిపిల్ల దేహము. అయితే ఇక్కడ ఈ కుష్టు వ్యాధి గల వ్యక్తి, కుష్టు అంటే తెలుసా? చర్మం తినేస్తుంది, ఎముక తినేసి తగ్గిపోతుంది. ఇలాగ ఏలు ఇలాగ చూడు, కుష్టు వ్యాధి ఇలా అయిపోతుంది, చెయ్య ఎముక కూడా. అటువంటిది ఏమైందంటే నీటిలో ములిగితే ఇలా అయిపోయిందంట. ఇది యోర్దాను నది. కానీ నాయంది విశ్వాసం నుంచి వారి కడుపులోంచి జీవజలములు వస్తాయంట. అందరూ జీవజల నదులు అనండి. పక్కన చెప్పు, నీ కడుపులో జీవజల నదులు ఉన్నాయను. అలసిపోయి నీ ఒళ్ళంతా పాడైపోయిందా? ఆ నదులతో పసిపిల్ల శరీరం వల్ల చేసుకో మళ్ళా. హల్లెలూయా. బ్రింగ్ ద లివింగ్ వాటర్స్ అండ్ గెట్ యువర్ లైఫ్ బ్యాక్. అందరూ పక్కలు చెప్పండి, నీ జీవాన్ని తిరిగి తెచ్చుకోవని చెప్పండి. దేన్ని నువ్వు ఎక్కువ జ్ఞాపకం ఉంచుకుంటావో అది నీ మనసులోకి వెళ్ళి నీ మనసులోంచి నీ దేహంలోకి వెళ్తుందంట. ఆదికాండం 26:7. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అంటే ఇస్సాకు అబ్రహాం ఆశీర్వాదము ఎవరికి వచ్చింది? ఇస్సాకు కూడా వచ్చింది. గలతీయులు 3:13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. అబ్రహాం ఆశీర్వాదం మనం పొందుకోవడం కోసము ఏంటంట? క్రీస్తు సిలువ మీద ఏమయ్యాడంటే మన కొరకు శాపం. అంటే అబ్రహాంకి ఏమేం జరిగాయో సిలువ నమ్మే వాళ్ళకి అన్నీ జరగాల్సిందే. లోకంలో ఎక్కువ ఆశీర్వాదం ఉండాలా, సంఘంలో ఎక్కువ ఆశీర్వాదం ఉండాలా? సంఘము. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కమ్ ఆన్, 2 చేతులు తల మీద పెట్టుకోండి. నజరేయుడైన యేసయ్యా, నీవు నీ వాక్యము ద్వారా పరలోకానికి వెళ్ళడానికి నీతి గురించి బోధించావు. మేము పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాం. సైతాన్ని జయించాలని ప్రార్థన, పాపాన్ని జయించాలని, అదే రీతిగా ఆరోగ్యంగా ఉండాలని నువ్వు అనేకులను స్వస్థపరిచావు. కాబట్టి మేము ఆరోగ్యంగా కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. మేము సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నావు. కాబట్టి ఇదిగో నీతి, పరిశుద్ధత, ఆరోగ్యంతో పాటు సమృద్ధిగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. అయితే మేము దానితో పాటు ఇదిగో యవ్వన బలముతో ఉండి, ఆరోగ్యముగా నిలకడగా ఉండి,
ఈ ఆశీర్వాదాన్ని ఈరోజు ప్రత్యేకంగా ప్రతి శరీరము వాడుకొనున్నట్లు నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.